సందర్భంగా మా లక్ష్మిని సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మండల స్థాయిలో 3 మండలాల్లో కలిపి 634 మంది డ్రైవర్లు మన ఈయనలో ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి స్టాండ్ లో ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాం. ఎందుకంటే అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరు డ్రైవర్ తాగకుండా మామూలుగా యూనిఫామ్ వేసుకోవాలా, తాగే స్టాండ్ కి రాకూడదు. ఎందుకంటే మనల్ని నమ్మి 10 మంది ప్యాసింజర్ ఆటోలో ఎక్కుతుంటారు. వాళ్ళని మనం భద్రంగా గమ్యానికి చేర్చే బాధ్యత మంది కాబట్టి వాళ్ళని నమ్ముకొని ఎంతో మంది బతుకుతుంటారు. మన వల్ల వాళ్ళు నష్టపోకుండా మనం వాళ్ళని సురక్షితంగా మనం నమ్మిక్కినప్పుడు ఆ గమ్యానికి చేర్చే బాధ్యత మంది. అందుకనేసి మన డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా గతంలోనే ఈ మధ్య కాలంలోనే ఒక 8 మంది దాకా యాక్సిడెంట్ జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా 10,000 లెక్కన కట్టిస్తున్నారు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనము రూపాయి తోలి సమకూరిస్తేనే ఒక 10,000 నెలకు సంపాదించుకోగలుగుతాం. ఆ 10,000ని మన బిడ్డలకి మన కుటుంబానికి అందుకుంటా మనం ఎత్తుకుపోయి పైన రూపాయలు అడుతుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలా మిత్రులారా. అందుకని మీకు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ తెలియజేస్తున్నాము. మనము పబ్లిక్ లో తిరుగుతున్నాం, పబ్లిక్ మనం గమనిస్తుంటది. మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలనేది మీరు కూడా తెలుసుకోవాలా, ముందుకు పోవాలనేది మేము సూచిస్తున్నాము. జిల్లా కమిటీ తరఫున కూడా మీరు ముందుగా రాబోయే రోజుల్లో కూడా మంచిగా నడుచుకుంటారని, ప్యాసింజర్ల పట్ల పబ్లిక్ పట్ల సమాజానికి మనం విధేయులుగా ఉండి ముందుకు పోతారని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. స్టాండ్ పేరు చెప్పండి. ఎవరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్యలు గుర్తిస్తూ ఉంటాను నేను మామూలుగా. ఒకటేంటంటే డిస్క్, నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలను బాగా గుర్తిస్తూ ఉంటాను. రోడ్లు కూడా కారణంగా వేరే దానికి. తర్వాత మీరు కూర్చునే పొజిషన్ కూడా పక్కని కాళ్ళు వేసుకొని అటు సీటు పక్కన ఇంకొక 2-3 కూర్చోబెట్టుకొని కాలు పైకి వేసుకొని ఒక కాలు క్లచ్ మీద వేసుకొని బ్రేక్లు పెట్టుకుని ఒకసారి తోలుతూ ఉంటారు. కాకపోతే అట్లా కాకుండా 2 కాళ్ళు కిందే ఉండాలి. కాళ్ళు ఎప్పుడు ఈ ఫ్లోర్ని గట్టిగా సపోర్ట్ ఇవ్వాలా. నడుము మటుకు స్ట్రైట్గా ఈ సీట్ వెనకాల ఉంటుంది కదా, దానికి ఆంచుకోవాలి. అప్పుడు డిస్కులు ప్రాబ్లం కాకుండా ఉంటాయి. లేదంటే ఒక్కసారి డిస్క్ ప్రాబ్లం వచ్చిందంటే నడుము నొప్పి ఇంకా అది జీవితాంతం వేయిస్తుంది మిమ్మల్ని. సో అదొకటి. రెండోది, ఈ మధ్య కాలంలో బరువు పెరుగుతున్నారు. కూర్చొని చేసేది కదా, అందుకని బరువు. మూడోది ఆల్కహాల్. సరేనా, ఇది అత్యంత సమస్య ఉండేది. సో ఆల్కహాల్ తాగితే కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఎప్పుడు కార్మికుల పక్షాన్ని ఉండి ఇక్కడ జరిగే సూర్యాపేటలో జరిగే మండల స్థాయి కానీ జిల్లా స్థాయిలో కూడా ఎన్నో విషయాలు ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. అది మంచిది. మేము కూడా జిల్లా ఆటో యూనియన్ తరఫున, సిఐ మండల కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నాము. కాకపోతే మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది, దాని గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. మీద సార్ ఏదైనా కావాలంటే మళ్ళీ చెప్తాను, మీరు ఏమనుకోబాగండి. ప్రత్యేకంగా మీరు ఆయన ఇంటర్వ్యూ చేసి విషయాలు ఏదైనా ఉంటే తెలియజేద్దాం. ఓకే సార్, మా ఆటో మండల కమిటీ తరఫున కూడా సార్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. గతప్పుడు మేము ఇప్పటి నుంచో అనేక మందిని అడిగాం, కార్మికులకి అందరికీ ఒక యూనిఫామ్ కావాలా, గుర్తింపు ఉండాలని చెప్పి. బస్ స్టాండ్